హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు శాసనసభ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసలు డిఎస్సి అంశానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆయన స్పందన ఏ విధంగా ఉంది, ఆయన నాడు ఏ విధంగా ఉంది ఒకసారి క్లారిటీగా చూద్దాం, తర్వాత మాట్లాడదాం. నిరుద్యోగ యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం, అట్లా కాదు. గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి, అందరికీ అబద్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే గైస్, చూసారు కదా, అధికారులు చాలా టైం పెట్టడం జరిగిందని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. 2024 ఫిబ్రవరి టైంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం ఇచ్చిన డిఎస్సి 6100 పోస్టులకు సంబంధించి వచ్చినప్పుడు ప్రస్తుత సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం ద్వారా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా తొలి సంతకం చేశారు. 16,347 పోస్టులకు సంబంధించి ఆ పోస్టుల భర్తీని జాప్యం చేయడం సరికాదని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. ఆ పోస్టుల భర్తీ జాప్యం జరగకూడదని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ కాలేదు ఇప్పటి వరకు కూడా. అభ్యర్థులు ఎన్నో ఏళ్లగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 3 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలను కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నారు. డిఎస్సి వస్తే రాద్దామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులందరూ కూడా ఆశగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తేవడం, రాజకీయ రంగులు పులుముకునేలా చేయటం, డిఎస్సిని జాప్యం చేయటం, ఇది ఏమాత్రం సరికాదని చెప్పేసి అభ్యర్థులు భావిస్తూ ఉన్నారు. దయచేసి ఈ డిఎస్సి అంశాన్ని వీలైనంత త్వరగా మీరు కంప్లీట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. స్పష్టమైన ప్రకటనలు కావాలి. దయచేసి మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఏందనేది స్పష్టమైన హామీలు అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థుల కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఘోర పరాభవానికి గురవడానికి కారణం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశం చాలా కీలకం. డిఎస్సి అంటే ముందు నుంచి చెప్పడం జరుగుతుంది, డిఎస్సి అనేది కేవలం 7 లక్షల ఓట్ల సమూహం కాదు, 7 లక్షల కుటుంబాలు, కోటి ఓట్ల సమూహం. దయచేసి డిఎస్సి అభ్యర్థులు తెట్టి పరిస్థితుల్లో ఆటలాడటం అనేది సరికాదు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారో, ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది తెలంగాణలో కూడా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరిగింది 2024లో. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది వాళ్ళు పట్టించుకోకుండానే టీచర్ పోస్టుల భర్తీ చేశారు. అభ్యర్థులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా దాదాపు 5 సంవత్సరాలు గడిపేశారు. మీరు ఏదైతే తొలి సంతకం చేశారో 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకానికి పర్థం ఉండాలంటే ఖచ్చితంగా టీచర్ పోస్టుల భర్తీ అనేది వేగవంతంగా జరగాలి. తొలి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే అభ్యర్థులందరూ కూడా నమ్మి అఖండ మెజారిటీని ఇచ్చారు. ఈ విషయాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇచ్చిన హామీ ప్రకారం 16,347 పోస్టుల భర్తీని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి లక్షలాది మంది డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులైతే ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎస్సీ వర్గీకరణకి 2 నెలల సమయం అన్నారు. ఈ 2 నెలల సమయం అనంతరం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా కార్యాచరణని పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. అదిగో ఇదిగో అంటూ జాప్యం చేశారంటే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈ విషయాన్ని కన్సిడర్ చేయాలి. ప్రభుత్వం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 13 జిల్లాల్లో కూడా కొన్ని వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. కొన్ని వేల ప్రైవేటు పాఠశాలలు అనేవి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లలో కనీస విద్యా ప్రమాణాలు లేని టీచర్లు విద్యాబోధన చేస్తూ ఉన్నారు. కనీసం డిఎడ్ కోర్స్ పూర్తి చేయలేని వాడు ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేస్తూ ఉన్నాడు. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేయలేని వాడు ప్రైవేటు పాఠశాలల్లో సైతం డిగ్రీలు చేసిన వాళ్ళు, 10వ తరగతులు చేసిన వాళ్ళు విద్యా బోధనలు చేస్తూ ఉన్నారు. దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో కూడా ఖచ్చితంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాడికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేసేందుకు అవకాశం అయితే కల్పించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మెయిన్గా ప్రభుత్వం ఈ ప్రైవేటు పాఠశాలల్లో ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులను నియమించి నిర్ణీత పే స్కేల్ అనేది వచ్చే విధంగా డిఎడ్ వాళ్ళకి కనీసం ఒక 15,000 రూపాయలు, బిఎడ్ వాళ్ళకి కనీసం ఒక 20,000 రూపాయలు నిర్ణీత పే స్కేల్ అనేది ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చే విధంగా ఖచ్చితంగా ఇప్పటికే చట్టాలు అయితే ఉన్నాయి. వాటిని బలపరిచి తక్షణమే వాటిని అమలు చేస్తే చాలామంది లబ్ధి పొందుతారు. ఇక్కడ డిఎడ్ కోర్సులు కానీ బిఎడ్ కోర్సులు కానీ చేసి టెట్లు క్వాలిఫై చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎవరైతే టెట్లు క్వాలిఫై ఉండి డిఎడ్లు బిఎడ్లు కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళని నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చి ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలల్లో నియమించి ప్రభుత్వమే ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి పే స్కేల్ అనేది చెల్లించే విధంగా తక్షణమే ఈ అంశాన్ని పరిశీలన చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యంగా ఈ విషయంపై దృష్టి పెట్టండి. ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో డిఎడ్ చేసిన వాళ్ళకి 15,000 రూపాయలు నిర్ణీత పే స్కేల్ అనేది, బిఎడ్ వాళ్ళకి నిర్ణీత పే స్కేల్ అనేది ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల్ని ప్రభుత్వమే నియమించి ప్రభుత్వమే నిర్దిష్ట పే స్కేల్ అనేది ఇచ్చే విధంగా చేసినట్లయితే లక్షలాది మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఉపాధి అనేది లభిస్తుంది. మీరు కేవలం 16,347 పోస్టుల భర్తీ అనేది చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ 6 నుంచి 7 సంవత్సరాల కాలం గడిపేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు 7 నుంచి 8 సంవత్సరాల కాలం గడిపేసి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అక్కడ కేవలం ఒక 16,000 ఒక 20,000 మంది ఉపాధి పొందగలుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా. మిగిలిన 3 లక్షల నుంచి 5 లక్షల మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు మళ్ళీ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీరు 16,347 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేసేందుకు శరవేగంగా ప్రాసెస్ని కంప్లీట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. దీంతోపాటుగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి ప్రైవేటు పాఠశాలల్లో మీరే నియమించి నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చే అంశంపై తక్షణమే మీరు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని కన్సిడర్ చేసి ప్రైవేటు స్కూల్స్లో సైతం డిఎడ్ బిఎడ్ అభ్యర్థులను నియమించి నిర్దిష్ట పే స్కేల్ గవర్నమెంటే చెల్లించే విధంగా చట్టాన్ని బలపరచవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంశం అనేది 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దయచేసి జాప్య కార్యక్రమాలు చేయొద్దు. ఇప్పటికి అభ్యర్థులు కోల్పోయింది చాలు. ఇప్పటికి దాదాపుగా 6.5 నుంచి 7 సంవత్సరాల సమయం అయితే పూర్తవుతుంది. మీరైతే అడిగారు 2 నెలల సమయం అనంతరం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. ఆపై జాప్యం జరిగిందంటే మాత్రం అభ్యర్థుల నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు అయితే వస్తుంది. అభ్యర్థులని రెచ్చగొట్టే విధంగా మీరు ప్రకటనలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అనే రాజకీయ రంగులు పులుముకునే అంశాన్ని తెరపైకి తెచ్చి డిఎస్సి అంశాన్ని జాప్యం చేయడం అనేది ఏమాత్రం సరికాదు. తెలంగాణలో చూడండి 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ కేవలం పరీక్షని 50 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. 50 రోజుల్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచింది తెలంగాణ డిఎస్సి అంశం అనేది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని చెప్పేసి లక్షలాది మంది కోరుకుంటూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీ 16,347 పోస్టుల భర్తీ అనేది తక్షణమే కార్యారూపం దాల్చుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. సరికాదు, ఎస్సీ వర్గీకరణ ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ ఎస్సీడీ అనేది ఓన్లీ ఎస్సీ కోటాకు సంబంధించిన పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎస్సీలకు ఏవైతే ఉన్న పోస్టులు ఉన్నాయో ఆ భర్తీ టయానికి పోస్టింగ్స్ ఇచ్చే సమయానికి ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ ఎస్సీడీ కింద డివైడ్ చేసి వాళ్ళ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి వాళ్ళకే పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు ఇలా చూపిస్తూ డిఎస్సిని ఆపడం అనేది సరికాదు. ఆ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ప్రాసెస్ జరుగుతూనే డిఎస్సికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది జరగచ్చు. ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చే సమయానికి వాళ్ళకు వచ్చిన వర్గీకరణ పోస్టుల ప్రకారం వాళ్ళకైతే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి అనేది జరిగి తీరాలి. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని జాప్యం చేసి నిరుద్యోగులతో ఆటలాడొద్దు. వీలైనంత త్వరగా ఎటువంటి న్యాయ వివాదాలకి ఆస్కారం లేకుండా ఒక జిల్లాకి ఒకే పేపర్ ద్వారా పరీక్ష కండక్ట్ చేసే విధంగా పగడ్బందీగా డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది కోరుకుంటూ ఉన్నారు. జాప్యాలకి దయచేసి తెరవేయండి. ధన్యవాదాలు.